గారి దగ్గర నుంచి ఒక 2 క్వెషన్స్ వారి గురించి. ఆ! అంటే మీ జర్నీ చూస్తుంటే పక్క మనిషితో మనం బాగుంటే పక్క మనిషే సమాజం. ఆ మంచి మనకు తిరిగొస్తదని చెప్పడానికి ఇప్పుడు ఎప్పుడో 'హనుమాన్ జంక్షన్' చేసేటప్పుడు సుకుమార్ అనే ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్‌తో మీరు చాలా మంచిగా ఉన్నారు. సో, ఈరోజు ఆయన తిరిగొచ్చి మీకు అద్భుతమైన రోల్స్ ఇస్తున్నారు. ఆ రోజు మంచిగా ఉన్నారని ఇవ్వట్లేదు. బట్ ఆ మంచి తిరిగొస్తుంది. ఈవెన్ 'బుచ్చి' గారు గూడా. సో, మీరు 'బుచ్చి' గారిని ఫస్ట్ టైమ్ చూసిన ఆ మూమెంట్ ఏంటి? ఇంత అమాయకంగా ఉన్నాడో బట్ ఏదో ఒక ఎక్స్‌ప్రెషన్ మీకు వచ్చుంటది కదా! ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? సెట్‌లో పీక్స్ 'బుచ్చిని' చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఈ 2 ఒకసారి చెప్తారా? ఫస్ట్ చూసినప్పుడు క్యూట్‌గా ఉన్నాడనుకున్నా. ఆ! అంటే తన సైజు అంటే ఫస్ట్ దూరిపోతాడు మనిషి. హ్మ్. హగ్‌కి ఓ మామూలుగా హగ్ చేయటం వేరు. అట్లా దూరిపోవడం వేరు. వచ్చేస్తారు. ఆ! అంటే అదే చెప్తున్నా. వదిలితే సంకెక్కేస్తాడు ఆ టైప్‌లో. అంటే లవబుల్ పర్సన్ సో, అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ తను హ్యాండ్లింగ్ నాన్నకి ప్రేమతో ఎక్కువ తెలుసు నాకు. సో, బుచ్చి సుకుమార్ నాకు 'హనుమాన్ జంక్షన్‌లో' చేశాడు. నా దాంట్లో చూసా. బుచ్చిని చూడలేదు. నాన్నకి ప్రేమతో అప్పుడు కూడా తను 1, 2 సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఒకటి చెప్పలేని ఇన్సిడెంట్. హ్మ్. అటువంటి ఆ ఇన్సిడెంట్ చూసి అప్పుడు అన్నా, "నువ్వు మంచి డైరెక్టర్ అవుతావయ్యా." సో, చెప్పలేదు అనటానికి దాంట్లో ఒక ఇది ఉంది, ఇబ్బంది ఉంది. అందుకని చెప్పలేకపోతున్నా. హ్మ్. లేకపోతే క్యూట్‌దే అది కూడా ఇన్సిడెంట్. హ్మ్. అంటే ఈ మామూలోడు కాదు అని తెలియడానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. ఓకే. అదేంటో ఇప్పుడు చెప్పలేను. బట్ అలాంటియే ఇంట్రెస్ట్ ఉంటది. అంటే ఇది ఇది కరెక్ట్ కాదు గానీ, హ్మ్. సో, అదే ఇప్పుడు నాకు సుకుమార్ పేరెత్తారు కాబట్టి ఏ మాటకి మాట 'హనుమాన్ జంక్షన్' చేసినంత మాత్రం సుకుమార్ నాకు సినిమా ఇస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయను. ఆళ్ళు ఎవరు ఏ గుడ్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ నుంచి సినిమా వచ్చేస్తుంది, నన్ను చూసి ఇచ్చేస్తారని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే ఆళ్ళకి తట్టాలి. అవును. ఆళ్ళకి ఆ పెన్ను రాయాలక్కడ నా హ్మ్. పేరు. హ్మ్. అది రాయపోతే ఆళ్ళు పెట్టరు. సో, అడిగినా పెట్టరు. అటువంటిది సుక్కు ఎప్పుడు ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఇచ్చాడు నాకు. అవును. నాకు అదే అంటున్నా ఇప్పుడు హీరో అనే ట్యాగ్ వదిలేసేపాటికి నాకు హ్మ్. వీళ్ళందరూ దొరికారు. హ్మ్. వీళ్ళందరూ నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. సుక్కు 3 సినిమాలు ఇప్పుడు 'పుష్ప 2'లో కూడా పాపం తను ప్లాన్ చేసింది హ్యూజ్. హ్మ్. బట్ సరిపోలేదు. లింక్ సరిపోలేదు. నెక్స్ట్ దానికి పోస్ట్‌పోన్ అయింది తప్ప, సో, అది తక్కువ చేద్దామని కాదు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో 'పుష్ప' ముందో ఏదో వేరే వచ్చి సుక్కుకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, "సుక్కు ఈ సినిమా ఇట్లా వచ్చింది. ఇది 'పుష్ప' చేస్తున్నా కదా! నేను చేయనా? వద్దా?" అని అడిగా. "మనకేమైనా ఎఫెక్టా?" అని. "సార్ మీరు బ్రాండ్ సార్. మీరు ఏదైనా చేయండి. నా పెన్ను మీ పేరు రాస్తుంది. హ్మ్. మీరన్నీ వదిలేయండి" అన్నాడు. చాలు. దిస్ ఇస్ వాట్ 'త్రివిక్రమ్', 'అరవింద్ సమేత' సో, మామూలుగా ఇచ్చాడు ఆ సినిమా క్యారెక్టరైజేషన్. అట్లాగే 'లెజెండ్'. సో, ఈ సినిమాలు ఇలా ఈటిలోనే అయిపోయినాయి. ముగ్గురు డైరెక్టర్సే నా అవును. 6 ఫస్ట్ 5 సినిమాలు. ఇప్పుడు పెద్దయి. హ్మ్. అది. అండ్ లెజెండ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి 'రామ్ ప్రసాద్' గారిని ఇంటర్వ్యూ చేసింది సార్. కెమెరా మ్యాన్ హ్మ్. 'రామ్ ప్రసాద్' గారిని. సో, వారు చెప్పారు. మీరిద్దరూ ఫేస్ ఆఫ్ ఉంటది కదా! బాలకృష్ణ గారిది, మీది ఫేస్ ఆఫ్ ఉంటది. అది మొత్తం షూట్ చేసేసారంట ఫస్ట్ యాక్చువల్‌గా. వేరే యాంగిల్‌లో పెట్టి కెమెరా. హ్మ్. తర్వాత మీ ఇద్దరిలో ఉన్న ఇంటెన్సిటీ, ఆ ఢీకొనే విధానం చూసి సరిపోక ఈయన కెమెరా మళ్ళీ భుజం మీదేసుకొని ఫాలో అప్ షాట్ తీశారంట. ఆ! సో, ఆ రోజు సెట్స్‌లో వాళ్ళిద్దరిని చూస్తుంటే సినిమాలో చూసింది తక్కువ, సెట్స్‌లో చూస్తే కళ్ళు సరిపోవని చెప్పి చెప్పారు. అవును. అది కరెక్టే. రాంప్రసాద్ అంటే అది అట్లాంటి పనులు ఎప్పుడు చేస్తారు డీఓపీలు? విపరీతంగా ఇన్వాల్వ్ చాలా. అయిపోయి, ఇంకా ఆళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, మేము ఇంకా బాగా చేయాలి. హ్మ్. హెల్తీ కాంపిటీషన్. సో, అదొచ్చిందంటేనే సినిమా హిట్. కరెక్ట్. లేకపోతే ఇన్వాల్వ్ అవ్వం. నా సూపర్ హిట్ సినిమాలన్నీ షూటింగ్ స్పాట్‌లోనే తెలిసిపోతాయి. హ్మ్. ఇది గ్యారంటీ కొడుతుందని. ఎప్పుడు తెలుస్తుందంటే, డైరెక్టర్ ఈళ్ళు క్లాప్స్ ఈ పక్కన పెడితే, ఈ డీఓపీలు ఈళ్ళుంటారే, ఆళ్ళు బెటర్ షాట్ పెట్టాలి హ్మ్. అని ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో, అప్పుడు తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు 'అరవింద్ సమేత' చేసేటప్పుడు వినోద్ తను అనేవాడు, "సార్ మీరొస్తుంటే నేను ఇంకా బెటర్ ఫ్రేమ్ పెడతానండి." అంటే మనకి ఇంకా ఫుల్ జోషొచ్చేస్తుంది. సో, న్యాచురల్లీ. అతను ఇంకా బాగా పెడుతున్నాడు, నేనింకా బాగా చేయాలని. అంతే కదా! అంతేగా. ఇట్స్ ఎ హెల్తీ కాంపిటీషన్. సో, సో దిస్ ఈస్ వేర్ ఐఎమ్ వెరీ లక్కీ. బేసిక్‌లీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీళ్ళందరితో పని చేయగలగటం, హ్మ్. అక్కడే నా 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 యాక్చువల్ టాలెంట్ బయటపడేది ఈళ్ళ వల్ల. హ్మ్. ఈ ఛాన్స్ నాకు అట్లా దొరికేది కాదు కదా హీరోగా అంటున్నాను. సో, అది. సార్ యాక్చువల్‌గా ఇంటర్వ్యూకొస్తున్నానంటే చాలామంది అడగమన్న ప్రశ్నొచ్చేసి 'సలార్ 2' గురించి ఏదన్నా అప్డేట్ అడుగు బాబు గారిని అని చెప్పి అడిగారు సార్. నాకు తెలిస్తే నీకు గ్యారంటీగా చెప్తా. అప్పటికి తెలుసు ఈ టూర్ గురించి. సో, చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సార్ 'సలార్ 2' కోసం. అవును. నేను కూడా. సార్
అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక అప్పల్ సూర్య అనే క్యారెక్టర్ని సినిమా చూసిన తర్వాత కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నాం మేము. సో ఇలాంటి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూనే ఉండాలి. టీఎఫ్ఐలో మీ స్థానం ఎప్పటికీ ఒక ముద్రలో పడిపోయింది. సో దీన్ని ప్లీజ్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.